చట్టం చేయడం ద్వారా, సి ప్రభుత్వ ప్రకటన ద్వారా, డి అత్యున్నత న్యాయస్థానపు తీర్పు ద్వారా. ఆన్సర్ వచ్చేసి జాతీయ అత్యవసర పరిస్థితి వచ్చినప్పుడు మాత్రమే ప్రాథమిక హక్కులు అనేవి తాత్కాలికంగా రద్దవుతాయి. కానీ అప్పుడు కూడా ఆర్టికల్ 20, 21 అనేవి మనకి రద్దు కావన్నమాట. ఆర్టికల్ 20 అండ్ 21 ఈ రెండు ఎప్పటికీ రద్దు కావు. నెక్స్ట్ క్వశ్చన్, అల్పసంఖ్యాక వర్గాల హక్కుల విషయంలో ఈ క్రింది సరైనది కానిది ఏంటి? మనం ఎప్పుడైనా క్వశ్చన్ చదువుకునేటప్పుడు వాళ్ళు సరైనది అడుగుతున్నారా, సరికానిది అడుగుతున్నారా అనేది 1కి 2 సార్లు చదువుకొని మనం ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. మనం ప్రిలిమ్స్లో చూసినట్లయితే వాళ్ళ క్వశ్చన్ అడిగే విధానము డిఫరెంట్ ఉంది, ఆప్షన్స్ కూడా చాలా లెందీగా ఉన్నాయి. సో వాటన్నిటిని మైండ్లో పెట్టుకుని కొంచెం మనం ఆన్సర్ చేసే